మీడియా ముందు మాట్లాడితే ఏమొస్తుంది? ఏమైనా ఆధారం ఉందా? అన్ని ఆధారాలు ఉన్నాయనేది చెప్తున్నారు అడ్వకేట్. ఆధారాలు ఉంటే మీడియా ముందుకు వస్తే ఏమొస్తుందండి? నేను అనేది తమాషా మీడియా ముందు. ఇప్పుడు నాకు ఫేమ్ కావాలి, నేను తమాషా చేయాలి, నన్ను 10 మంది గుర్తుపట్టాలి, ఆ 10 మంది గుర్తుపట్టిన తర్వాత నాకు 10 కేసులు కావాలి అని అంటే కనుక 100% తమాషా చేస్తాను నేను. నేను అందు గురించి అన్నాను, ఇది డిబేట్ స్టార్ట్ చేసే ముందే చెప్పాను నేను. వ్యూవర్షిప్ కోసం చెప్పనా, ప్రాక్టికాలిటీ చెప్పనా అని చెప్పి. వ్యూవర్షిప్ కోసం అయితే కనుక ఇప్పుడు నేను దిగుతా అసలు రంగంలోకి. నాలో ఇంకో అపరిచితుడు బయటకు వస్తాడు. సందమామ మొన్ననే మా ఇంటికి వచ్చింది, కేసు వేస్తా అని చెప్పి చెప్తా. అంటే నాకు ఫేమ్ కావాలి, ఆర్టిఫిషియల్ కావాలి, హైప్ కావాలి అని అనుకుంటే కనుక ఆబ్వియస్లీ చెప్తా. నిజం కావాలి కదా. ఈరోజు సిగ్నేచర్ స్టూడియోస్ మీరు చేసే ప్రయత్నం ఏంటి అంటే కనుక అసలు దీంట్లో నిజ నిజాలు ఏంటి, ఏం జరుగుతుంది అనే ప్రయత్నం కోసమే కదా శుంకర్ నరేష్ని పిలిపించారు. బికాస్ మీ అందరికి తెలుసు, శుంకర్ నరేష్ని పిలిపిస్తే ఆగడు, మొహమే చెప్పేసి వెళ్ళిపోతాడు అని చెప్పేగా. అందుకేగా ఇష్యూ జరిగిన 20 రోజుల తర్వాత నన్ను పిలిపించారు. అంటే వెంటనే మనకు ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఇష్యూ జరిగితే మన అభిప్రాయాన్ని మనం చెప్పకూడదు. ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టు ప్రతి ఒక్క ప్రజలు కూడా అందరూ ఖాళీగా ఉండి చూస్తూ ఉన్నారు. నేను చెప్పేది వింటారు, మీరు చెప్పేది వింటారు, ప్రతి ఒక్కరు చెప్పేది వింటారు. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది అని ఒక విషయం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మిమ్మల్ని. ఇంకొకటి, రీసెంట్ గా రాజ్ తరుణ్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ చూస్తున్నాం. మార్నింగ్ నుంచి కొన్ని మీడియా ఛానల్స్ లో చూస్తున్నాం. ప్రత్యేకంగా ఈ కేసుకు సంబంధించి ఒక చట్టాన్ని తీసుకొస్తున్నారని విన్నాం. పోలీసులు కూడా యాక్షన్ తీసుకుంటారని విన్నాం. అసలు ఆ చట్టం ఏంటి, ఈ కేసుకి రాజ్ తరుణ్కి సంబంధం లేదు స్వర్ణ. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే బిఎన్ఎస్ఎస్ 45 సెక్షన్ 45 అంటే భారతీయ నాగరిక సురక్ష సంహిత, అంటే దీన్ని పాతది సిఆర్పిసి, ఇప్పుడు ఇది అయ్యింది బిఎన్ఎస్ఎస్ అయింది. దాంట్లో ఉన్న సెక్షన్ 45 అంటే అదేం చెప్తుందంటే పోలీస్ మే అరెస్ట్ ఎనీ పర్సన్ అని చెప్పి చెప్తుంది. అంటే పోలీసులకి అరెస్ట్ చేసే అధికారం ఉంది అని చెప్పి ఈ సెక్షన్ క్లియర్గా చెప్తుంది. ఈ సెక్షన్ ప్రకారం రాజ్ తరుణ్కి నోటీస్ ఇచ్చారు అని చెప్పి ఈరోజు ప్రత్యేకంగా కొన్ని మీడియా ఛానల్స్ ద్వారా వచ్చే కథనాంశం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అని అంటే కనుక పోలీసులు ఈ కేసులో అబ్సల్యూట్లీ రాంగ్ ప్రొసీడింగ్స్లో వెళ్తున్నారు. ఎందుకు అంటే రాంగ్ ప్రొసీడింగ్స్ అంటే వాళ్ళు నమోదు చేసిన సెక్షన్స్ దేని ప్రకారం నమోదు చేశారు? ఐపీసీ అంటే పాత చట్టం, జూలై 1 కంటే ముందున్న చట్టం, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం చేశారు. ఇప్పుడు నోటీస్ దేని ప్రకారం ఇచ్చారు? జూలై 1 తర్వాత వచ్చిన చట్టం ప్రకారం ఇచ్చారు. అంటే బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్ష సంహిత ప్రకారం నోటీస్ ఇచ్చారు. కాంట్రడిక్టరీ అవట్లే. చేస్తే పాత చట్టం ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేయాలి, లేదంటే కొత్త చట్ట ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎఫ్ఐఆర్ ఏమో పాత చట్ట ప్రకారం, ప్రొసీడింగ్స్ ఏమో కొత్త చట్ట ప్రకారం. కాంట్రడిక్టరీ. ఇప్పుడు ఈ నోటీసును కనుక రాజ్ తరుణ్ కోర్టులో ఛాలెంజ్ చేస్తే రాజ్ తరుణ్కి అనుకూలంగా తీర్పు వస్తుంది. అనుకూలంగా టెక్నికల్ గ్రౌండ్స్లో. అది ఎట్లా అంటే నేను అదే చెప్తున్నాను, క్లారిటీ ఉండాలి. మనకి 3 కొత్త చట్టాలు వచ్చినాయి జూలై 1 తర్వాత. అంతకు ముందు వరకు కూడా మనము బ్రిటిషర్స్ రచించిన చట్టాలతోటే ఆధారపడి ఉన్నాము, రైట్? అంటే ఐపీసీ 18th సెంచరీ నుంచి, సిఆర్పిసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని చెప్పని అంటాము. ఈ 3 కూడా క్రిమినల్ మేజర్ యాక్ట్స్ అంటాం. ఈ 3 భారతీయులు బ్రిటిషర్స్ పెట్టిన చట్టాలు. అయితే మన ప్రభుత్వం ఏం చేసిందంటే కేంద్ర ప్రభుత్వము ఎప్పుడో పాత పురాతన చట్టాలని మనం వాడటం ఏంటి, అఫెన్స్ అంటే నేరాలు పెరిగిపోతున్నాయి, సరికొత్త ఆధునిక నేరాలు అనేది వస్తున్నాయి, లైక్ సైబర్ క్రైమ్స్, ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. కాబట్టి పాత చట్టాల్లో కఠినంగా శిక్షించడానికి దీంట్లో సమర్థవంతమైన సెక్షన్స్ లేవు. కాబట్టి ఆ చట్టాలని రద్దు చేసి కొత్త చట్టాలను తీసుకొస్తాము అని చెప్పి పార్లమెంట్లో బిల్లు పెట్టి ప్రెసిడెంట్ వారు ఆమోదపరిస్తే జూలై 1 నుంచి గజెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జూలై 1 నుంచి కొత్త చట్టాలు అమల్లోకి వచ్చినాయి, పాత చట్టాలు రద్దు అయిపోయినాయి. జూలై 1, 2024 నుంచి జరిగే నేరాలకు సంబంధించి అన్నీ కూడా కొత్త చట్టాల ప్రకారము కేసులు బుక్ చేయాలి అని చెప్పేది గజెట్. అయితే ఇక్కడ రాజ్ తరుణ్ విషయంలో జూలై 1 తర్వాత ఎఫ్ఐఆర్ అయింది, కానీ పాత చట్ట ప్రకారం అయింది. అయితే దాని తర్వాత రెట్రోస్పెక్టివ్ మేనర్ తోటి ఇక్కడ జరిగింది, ప్రాస్పెక్టివ్ మేనర్తో జరగలేదు. ఈ క్రైమ్ ఆమె ఏం చెప్తుంది, గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది అని చెప్పి అంటుంది. కాబట్టి ఈరోజు జరిగింది కదా క్రైమ్, అది ఎప్పుడో జరిగింది, ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ఆబ్వియస్లీ ఏం చేశారు, ఎప్పుడో జరిగింది, ఈ కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత తెర మీదకి వస్తే పాత చట్ట ప్రకారమే కేసులు రిజిస్టర్ చేయమని చెప్పి ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి పోలీసు వాళ్ళు ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారము ఇక్కడ కేసులు నమోదు చేశారు. కానీ ఈరోజు రాజ్ తరుణ్కి ఇచ్చారు అన్న నోటీస్ ఏదైతే ఉందో అది కొత్త చట్ట ప్రకారం ఇచ్చారు. ఒకటేమో కొత్తది, ఒకటి పాతది ఉండదు కదా, ఉంటే 2 సమానంగా ఉండాలి కదమ్మా, అది నేను అనేది. సో టెక్నికల్ గ్రౌండ్స్లో అది నడవదు. లావణ్య బయటకు వచ్చిన తర్వాత ఈ కేసులో ఏదైతే కొన్ని వాళ్ళ సాక్ష్యాలు చూపిస్తున్నారో, వాళ్ళ కుక్కల్ని తనే చూడడం కానీ, మెయింటెనెన్స్, ఆ కుక్కల్ని మెయింటెనెన్స్కే డబ్బులు ఇస్తున్నాడు కానీ తన మెయింటెనెన్స్ కాదు అని ఆల్రెడీ అడ్వకేట్ కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు చెప్తూ ఉన్నారు. మెయిన్గా ఈ కేసులో ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చి మీడియా ముందు మాట్లాడడం జరిగింది.
ప్రతి ఒక్క కుటుంబంలో ఈ మాటలు ఆ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఏ ఆడపిల్లకి ఇలా జరగకూడదు అని అయితే ఒక పాజిటివ్ కార్నర్ లావణ్య మీద అయితే ఉంది. మీరు ఆల్మోస్ట్ ఈ ఇష్యూ మొత్తం వింటున్నారు కాబట్టి తల్లిదండ్రులు కూడా బయటకు వచ్చి మాట్లాడిన మాటల్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఇక్కడ ఆబ్వియస్లీ ఏం జరుగుతుందంటేనమ్మా, కాకి పిల్ల కాకి ముద్దు అంటారు. మీ పేరెంట్స్కి మీరు ముద్దు, నా పేరెంట్స్కి నేను ముద్దు, రైట్? పక్కింటి పాప ఎంత ముద్దుగా ఉన్నా ఎంత చెబ్బిగా ఉన్నా సరే మనకి ఇష్టం ఉండదు, ఎందుకంటే అది రక్త సంబంధం కాబట్టి ఆబ్వియస్లీ ఈరోజు లావణ్య అనే ఆడపిల్ల నేను మోసపోయానని బయటకు వచ్చినప్పుడు బయట ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా బీయింగ్ పేరెంట్స్ వాళ్ళు సపోర్ట్ చేయాల్సిందే. సరే, ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ అనేది చట్టం కోర్టు డిసైడ్ చేస్తుంది, అది సెకండరీ ఇష్యూ. మోరల్గా ఒక ఆడపిల్లకి ఇట్లా అన్యాయం జరిగిందని చెప్పి ఏడుస్తా మరి రోడ్డు ఎక్కినప్పుడు పేరెంట్స్ ఉండాలి కదమ్మా. సో ఆబ్వియస్లీ పేరెంట్స్ ఉన్నారు. సో వాళ్ళ కూతురు చేసింది తప్ప రైటా అనేది పక్కన, మనం జడ్జిలను కాదు డిసైడ్ చేయడానికి. బట్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో ఆడపిల్లగా తల్లిదండ్రులుగా వాళ్ళు వెనక నిలబడ్డారు. వెనక నేను ఉన్నామమ్మా, నీకేం జరిగిందో చెప్పు అని చెప్పని అన్నారు. సో వాళ్ళు నిలబడ్డారు. సో వాళ్ళని పాయింట్అవుట్ చేయడానికి దీంట్లో ఏమీ లేదు. సరే, అది ఇప్పుడు పిల్లలకి అంటారు కానీ వాళ్ళు తలరాతలను అయితే ఎవరు కనలేరుగా. ఒక తల్లికి పుట్టిన ఇద్దరు పుడితే ఇద్దరు బ్లడ్ గ్రూప్ ఒకటి ఉండదుగా, మనం చేయలేము. అంటే దాన్ని మనం ఇక్కడ అనాలిసిస్ చేయలేము, దాని గురించి కూడా మనము మాట్లాడలేము. ఇకపోతే ఆమె అనేది ఏంటి అంటే కనుక ఆ మీడియాలో ఫొటోస్ చూస్తున్నాను, ఈ ప్రెగ్నెన్సీ టెర్మినేట్ చేయించారు అని చెప్పి ఆ ఫొటోస్ కూడా రిలీజ్ అయినట్టు నాకు గుర్తు, రైట్? రైట్. సో ఇక్కడ ఈ ప్రెగ్నెన్సీ ఫోర్స్ఫుల్గా టెర్మినేట్ చేస్తే ఒకవేళ నిజంగా రాజ్ తరుణ్ ఆ పని చేసి ఉంటే దానికి సంబంధించిన ఆధారాలు ఈమె దగ్గర ఉండుంటే అవి పోలీసులకు ఇచ్చుంటే మరి ప్రెగ్నెన్సీ టెర్మినేషన్కి సంబంధించిన 312 కానీ 313 కానీ 312 కానీ 313 కానీ ఐపీసీలో ఆ సెక్షన్ లేదేంటి ఎఫ్ఐఆర్లో? మీడియా ముందుకు వచ్చిన వర్షం పోలీసు దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎందుకు ఉండట్లేదు అని చెప్పి నేను అంటున్నాను. అంటే మీడియా ముందు చెప్పేది వేరు, అక్కడ జరిగేది వేరు కదా. జరిగేది వేరేది అంటారా? ఎగ్జాక్ట్లీ అంతేగా నేను చెప్పేది. కానీ మీడియా ముందు మాట్లాడేది ప్రజలు చూస్తూ ఉంటారు కదా. ప్రజలు చూస్తే ఎవడు కావాలండి? చూసేటోడు వచ్చి సాక్ష్యం చెప్తాడా? మీరు చెప్తారా సాక్ష్యం? చెప్పండి, నేను న్యాయం చెప్పిస్తాను మిమ్మల్ని విట్నెస్ కింద. వాళ్ళు ఎంటర్టైన్మెంట్, ప్రజలు అంటారేంటండి? ప్రతి ఇంట్లో ఎవరికి కావాల్సిన వాడికే ఉన్నాయి, వాళ్ళు బయటకు రావట్లేదు, వీళ్ళు బయటకు వచ్చారు, అంతే తేడా. ప్రజలు చూస్తే ఏమవుతుంది? ప్రజలు అన్నీ చూస్తారు, అంత మాత్రం ఏమైంది? ప్రజలు చూస్తున్నంత మాత్రం అవినీతి ఆగిపోతుందా? ప్రజలు చూస్తున్నంత మాత్రం రేపులు ఆగిపోతున్నాయా? ప్రజలు చూస్తున్నంత మాత్రం మర్డర్లు ఆగిపోతున్నాయా? వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఇట్లా దౌర్భాగ్యం ఉంది, వాళ్ళు ఏం చేయరు.